అనగా ఆదిలో మనం సమకూడి ఉన్నాం. మరి దేవుని వాక్యం ఆలకించుటకు గాను ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగము ఎంపిక చేయడము జరిగినది. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగం. ఈ వాక్య భాగంలో మరి ఉన్నటువంటి తలంపు దేవుని ఎంపిక, గాడ్స్ సెలక్షన్ అనే దాని మీద నేటి దినం మనము ధ్యానం చేద్దాం. దేవుని ఎంపిక ఇర్మియా విషయంలో ఏ రీతిగా జరిగినది అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇర్మియా గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవాలనుకుంటే మొదటి 3 వచనాల్లో గ్రంథకర్తే వివరంగా చెప్పాడు. 3 వచనాలను మనం చూసినట్లయితే, బెన్యామీను దేశమందలి అనాతోతులు కాపురమున్న యాజకులలో ఒకడై. ఇక్కడ ఇర్మియా మరి బెన్యామీను ప్రాంతంలో ఉంటున్నాడు, అంటే యూదా ప్రాంతమే. అక్కడ మరి అనాతోతు అనే గ్రామం ఉన్నది. అది యెరూషలేముకు చాలా సమీపంలో ఉన్నది. 3 మైళ్ళ దూరంలో యెరూషలేముకు మరి ఉత్తరంగా ఉంటూ ఉన్నది అనాతోతు. ఈ 3 మైళ్ళ దూరములో ఉత్తరములో ఉన్నటువంటి ఈ అనాతోతు అనేక మంది యాజకులు అక్కడ నివాసం ఉంటారు. ఎందుకంటే 3 మైళ్ళు యెరూషలేము దగ్గర ఉన్నది. వారు యెరూషలేముకు రావచ్చును, అక్కడ యాజక వృత్తి చేయవచ్చు. యాజక వృత్తి అయ్యాక మరలా తిరిగి వారు అనాతోతు వెళ్ళవచ్చు. కాబట్టి యెరూషలేములో కొందరు యాజకులు కూడా ఉంటున్నారు. వారిలో ఇర్మియా కుటుంబం, అంటే పేరెంట్ నేము, వారి తండ్రి గారి నేము హిల్కియా అనేటువంటి నేము కలిగిన వాడుగా ఉంటున్నాడు. హిల్కియా అనే యాజకుడు అనాతోతులో ఉంటున్నాడు. అనాతోతులో ఉన్నటువంటి హిల్కియా అనేటువంటి యాజకుని కుమారుడు ఇర్మియా యొద్దకు దేవుని వాక్యం వచ్చినది. ఇర్మియాకు ఆ వాక్యము ఇవ్వడం జరిగినది. ఈ సమయంలో దేవుని వాక్యం ఇర్మియాకు ఎప్పుడు వచ్చినది అంటే, అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా ఈ 3 వచనాల్లోనే చెప్పడం జరిగినది. ఇక్కడ మనము గమనించినప్పుడు కొందరు రాజులను చెప్పడం జరిగినది. 2వ వచనంలో ఆమోను కుమారుడైన యోషియా రాజ్యం చేస్తూ ఉన్నాడు. రాజ్యం చేస్తుంటే ఆ యోషియా రాజ్యంలో ఉంటున్న ఇర్మియా 13వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఈ వాక్కు వచ్చిన 13వ సంవత్సరంలో. ఇక తర్వాత రాజులు కూడా ఉన్నారు. యోషియా కుమారుడైన యెహోయాకీము, అట్లాగే సిద్కియా, వీరు 3 రాజులుగా ఉన్నారు. సిద్కియా కూడా, యోషియా, యెహోయాకీము, తర్వాత సిద్కియా, అటు తదుపరి మరి ఆ యెరూషలేము పడిపోయినది. అంటే యూదీయ రాజులు 3 ఉంటుండగా ఇర్మియా ప్రవచన పరిచర్య చేశాడు.
చుట్టుపక్కల రాజ్యాలు మనము గమనించినప్పుడు ఈ రాజ్యాలను కూడా తెలియజేస్తాడు. ఈ రాజ్యాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయంలో మనం చూసినట్లయితే ఈ రాజ్యాల్లో అశ్షూరీయులు, బబులోనీయులు, మరి ఐగుప్తీయులు, 3 రాజ్యాలు ప్రభావం యెరూషలేము మీద ఉన్నాయి. అశ్షూరీయులకు యూదులు కప్పం గడుతూ ఉండేవారు. తర్వాత బబులోను పవర్ఫుల్గా వచ్చింది. బబులోను నుండి తప్పించుకోవడానికి ఐగుప్తు వైపు వెళ్ళాలనుకుంటే ఐగుప్తు కూడా మృంగివేస్తూ అన్నది. కావున చివరకు బబులోనీయులు రాజ్యంలోకి వచ్చేశారు. ఇది ఇర్మియా ఈ కాలంలో పరిచర్య చేస్తూ ఈ కాలంలో ఆయన పిలువబడ్డాడు. దేవుని పని నిమిత్తమై పిలువబడినట్లు మనం చూస్తాం. ఈ పిలుపును గురించినటువంటి విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే ఇర్మియా యాజకుని కొడుకు, యాజకుడు అవ్వాలి. కానీ యాజకుడి కుమారుడైనటువంటి ఇర్మియా వేరే పరిచర్యకు, అనగా ప్రవక్త పరిచర్యకు పిలువబడుతున్నాడు. యాజకుని కొడుకు యాజకుడు కాకపోగా ప్రవక్త పని నిమిత్తము పిలువబడుతూ ఉన్నాడు. ఈ పిలవడంలో కూడా యెహోవా దేవుడు ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియజేయడం మనము చూడవచ్చు. 4-5 వచనాలను మనము గమనించినట్లయితే ఇక్కడ 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమిటి అంటే, ఇర్మియా, నేను నిన్ను ఎంపిక చేసుకున్నా. ఐ హ్యావ్ సెలెక్టెడ్. ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నావు అంటే, గర్భంలో రూపింపబడక మునిపే, ఫార్మేషన్, రూపుదిద్దుకొనక మునిపే, రూపుదిద్దుకొనక మునిపే, రూపింపక మునిపే. ఇర్మియా గ్రంథంలో రూపుదిద్దుకోవడం, కుమ్మరివాని చేతిలో కుండను గురించి కూడా ప్రస్తావనలు కనపడతాయి. ఇర్మియా గ్రంథము మనం 18వ అధ్యాయంలో ఎప్పుడైనా చూస్తే కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ కుమ్మరివాడు ఏ రీతిగా కుండలను రూపుదిద్దుతూ ఉంటాడు. అంటే గివింగ్ ఏ షేప్. నీకు మీ తల్లి గర్భంలో నీకొక రూపము ఏర్పడక మునిపే, ఈ రూపము ఎవరి రూపము అంటే మనకు ఆదికాండంలోనే కనపడతాం. దేవుడు తన రూపమందు నరుని సృజించెను. దేవుని రూపంలో నరుడు సృజింపబడ్డాడు. ఎవ్రీబడి. మనం అంటే మన యొక్క ఆకారములు కాదు, కానీ ఆ రూపు ఒక విధంగా చెప్పాలంటే ఆ ఫార్మేషన్ అనేది దేవుని రూపంలో, అంటే ఆయన గుణగణాలతో తీర్చిదిద్దాడు. క్యారెక్టర్స్, డివైన్ క్యారెక్టర్స్. ఆయన మంచితనము, ప్రేమ, క్షమ, సమాధానము, శాంతి, ఇలాంటివన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో పెట్టి రూపుదిద్దినట్లు ఇవన్నీ దేవుల్లో ఉన్నవి, అవి నరుడికి ఇస్తూ ఉన్నాడు. సరే, ఇర్మియాతో అంటూ ఉన్నాడు, ఇర్మియా, నీవు రూపు దిద్దబడక మునిపే, అంటే నీ తల్లి గర్భంలో నీకు ఒక రూపం ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మరి దేవుడు రూపింపబడక ముందే నేను తెలుసుకొని ఉన్నాను అంటే, దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి విషయంలో ఒక ఉద్దేశం ఉంటుంది, స్పెషల్ రోల్. ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం. ఇంగ్లీష్లో ప్రీ డెస్టినేషన్ అని అంటారు. ముందుగానే ఒక వ్యక్తి జీవితాన్ని ఏ రీతిగా
మరి డెస్టినేషన్, ఆ డెస్టినేషన్ ఏ రీతిగా దేవుడిస్తాడు, ప్రీ డెస్టినేషన్ అనే మాట కనబడుతూ ఉంటాం. ప్రీ డెస్టినేషన్ ముందుగానే ఒక వ్యక్తి జీవితాన్ని నిర్ణయించడం. కొన్నిసార్లు భారతదేశంలో ఉన్న అలవాటును కూడా ఇది కాంట్రడిక్ట్ అవుతుంది. ఏందయ్యా నీ జీవితం ఏంటంటే అనుభవించాలి, ఈడ రాసి పెట్టి ఉన్నది అంటారు. మరి ఏంటి అంటే ఇది కర్మ, పూర్వజన్మలో చేసుకున్నటువంటి దానికి మరి ఇప్పుడు ఇట్లా జరగాలని దేవుడు నిర్ణయించాడు అని అంటారు. దీనిని ప్రీ డెస్టినేషన్ అని అంటాం. కర్మ సిద్ధాంతముగా ఈ దేశీయ ఫిలాసఫీలో ఉన్నటువంటి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా విషయంలో ఇదే పదాలు వాడబడుతూ ఉన్నాయి. యు ఆర్ ప్రీ డెస్టిన్డ్, ముందుగానే నీ జీవితం ఈ రీతిగా ఉండాలని ఊహించి తలపెట్టి, లేకపోతే ఆ ఉద్దేశంతో నిన్ను నిర్మించాను నీ తల్లి గర్భంలో. యు ఆర్ ఫామ్, నీకు రూపం ఇచ్చాను. ఎందుకు అంటే ముందుగానే యు హ్యావ్ ఎ రోల్, ఒక పాత్రను నీవు పోషించాలని. ఇశ్రాయేలీల జీవితంలో కూడా అదే కనబడుతూ ఉంటుంది. ఒకసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే చివరి భాగములో, నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే గర్భములో పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. అంటే గర్భములో రూపించినప్పుడు, మరి గర్భములో ఆ వ్యక్తిని ఏర్పాటు చేసినప్పుడు ఒక ఉద్దేశం ఉన్నది. ఏ ఉద్దేశంతో? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును. యాకోబు అనగా 12 గోత్రాలు, అంటే ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలీల్ని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును. తప్పింపబడిన వారు బబులోను చెరలో ఇరుక్కుపోయారు, వారిని రప్పించడానికి నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ మాట మరి మనం చూసినట్లయితే నా ప్రజలైన ఇశ్రాయేలీలను మళ్ళీ వాగ్దాన భూమిలోకి రప్పించడానికి బబులోను చెరలో నుండి, వాళ్లే కాదు భూ దిగంతాల వరకు ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ కలుగజేయడానికి నేను నిన్ను మరి గర్భమున పుట్టించాను. అంటే గర్భములో రూపింపబడినప్పుడే, రూపింపబడక మునిపే గాడ్ హ్యాస్ ఏ పర్పస్, ఒక ఉద్దేశంతో నీకు దీనిని ఏర్పాటు చేశాను. అంటే యు ఆర్ ప్రీ డెస్టిన్, నీ జీవితం ఎట్లా ఉండాలనేది నేను నిర్ణయించాను అంటాడు. ఇది ప్రత్యేకమైన తలంపుగా మనము చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్, మరి అయ్యా నేను తల్లి గర్భంలోనే నేను ఏర్పాటు చేశాను అని అంటే, ఈ ఉద్దేశం కొరకు నేను నీకు జననాన్ని ఏర్పాటు చేశాను అని అంటే, నో ఆప్షన్. నేనేదో కావాలనుకున్నాను, ఇది నేను కాలేకపోతున్నాను. నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసి జన్మనిచ్చావో అదే నేను చేయాలి. అంటే ఆ బాధ్యతను చేపట్టడానికి మించి ఇంక వేరే నో ఆప్షన్ టు చూజ్ యాజ్ వి లైక్. ఇది ఇక్కడ
ఇర్మియా విషయంలో చెప్పబడినటువంటి దేవుని వాక్కు ఇర్మియాకు సెలవిస్తూ ఉన్నాడు. మేబీ అట్ ద ఏజ్ ఆఫ్ 20 ఆ ప్రాంతంలో. ఇర్మియాకు వయసు వచ్చినది 20 ఏళ్ళు దాకా గడిచి ఉంటాయి. ఆయన నా వృత్తి ఏంటి, ఏం క్రత, మా నా తండ్రి ఏమో యాజకుడు, నేను యాజక వృత్తిలోనే వెళ్ళాలనా ఎటు చేయాలా అనేటువంటి ఒక డైలమాలో ఉంటుండగా, రాజకీయ డైలమా ఉన్నది. యోషియా బలమైనటువంటి రాజు, మంచి సంస్కర్త, కానీ చివరకు ఆయన జీవితాన్ని ముగించేశాడు. ఉన్నటువంటి ఓరియంటల్ పాలిటిక్స్ అంటే అషూరియులు, తర్వాత బబులోనియులు, మధ్యలో ఈజిప్షియన్స్, వాళ్ళ యొక్క జోక్యము, ముగ్గురి యొక్క జోక్యాలతో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో ఇర్మియా యొద్దకు దేవుని వాక్కు వచ్చింది. దేవుని స్వరం వినపడుతూ ఉన్నది. ఇర్మియా, నీవు రూపింపబడక మునిపే నీకు ఒక ఉద్దేశంతో నీ తల్లి గర్భంలోకి నువ్వు రూపం పెట్టుకొనక ముందే నిన్ను ఏర్పాటు చేశాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీ తల్లి గర్భంలో ఏర్పాటు చేయక మునిపే ఏమంటున్నాడు? నిన్ను గుర్తించాను, అక్నాలెడ్జ్డ్ యు, నిన్ను గుర్తించా, నిన్ను గమనించాను, నిన్ను గుర్తించాను, నిన్ను కనుగొన్నాను. ఇది మొదటి మాట. రెండవది ఏమంటున్నాడు? అదే వచనంలో 4వ వచనంలో, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, అనగా శాంక్టిఫైడ్. గర్భంలో నువ్వు పడకముందే నీ జీవితాన్ని నేను నిర్ణయించాను. గర్భంలో నుండి నువ్వు లోకంలోనికి రాకమునిపే జననం ద్వారా నీ జీవితాన్ని ప్రతిష్ఠించాను. శాంక్టిఫైడ్ యువర్ లైఫ్. ఇది మరి వినడానికి చాలా, అంటే జెర్మియా హ్యాజ్ నో ఆప్షన్ ఫర్ హిజ్ ఓన్ చాయిస్, ఫర్ హిజ్ లైఫ్. అదే కదా, మనం ఆప్షన్స్ చూస్తుంటాం కదా జీవితంలో. ఈ ఆప్షన్ బాగుంటుందా, ఆప్షనా, ఆ ఆప్షనా? అయ్యా, నీ ఆప్షన్స్ ఏమి లేవు, నేనే నీ కొరకు ఒక ఉద్దేశాన్ని నిర్ణయించాను, నువ్వు నీ ఆప్షన్లు ఏమి లేవు బాబు అని అంటే, నో అదర్ గో. వేరే ఆప్షన్ పెట్టుకుంటే ఆ ఆప్షన్ మనకు అననుకూలం కావచ్చును. కాబట్టి యూ హ్యావ్ నో ఆప్షన్. నీవు ఏ డెస్టినేషన్ కొరకు నీవు సిద్ధపరచబడ్డావో అటే వెళ్ళాలి. తల్లి గర్భంలోకి రాకముందే నీ సంగతి నాకు తెలుసు. తల్లి గర్భంలో నుండి లోకం రాక మునిపే నిన్ను గర్భంలోనే ప్రతిష్ఠించాను, శాంక్టిఫైడ్, డెడికేటెడ్ అని అంటున్నాడు. సో వై, ఎందుకు? అయ్యా, నన్ను నీవు ఏర్పాటు చేసుకున్నావు. వాస్తవంగా యాజకుడు కావాలి ఇర్మియా, తండ్రి యాజకుడు కాబట్టి. యాజక వృత్తి కాకుండా మరి నన్ను ఏర్పాటు చేసుకున్నాను, స్పెషల్ సెలక్షన్ ఆర్ ఎలక్షన్. ఎందుకు? ఏ పని చేయడానికి? నేను పోషించవలసినటువంటి రోల్ ఏమిటి అని మనము చూసినట్లయితే ఇక్కడ అంటాడు, అదే 4-5 వచనాల్లో కంబైన్డ్గా ఉంటుంది. నిన్ను ఎందుకు ప్రతిష్ఠించానంటే జనములకు, జనములు, జనము ఇంగ్లీష్లో నేషన్స్ అనే మాట ఉంటుంది. ఒక ఇశ్రాయేలీలకే ప్రవక్తగా ఉండాలనేదా, లేక నేషన్స్ ఉన్నాయి. క్రింద భాగంలో యూదా ఉన్నది,
కొంచెం పైన ఇశ్రాయేలు, దాన్నే రకరకాల మాటలతో షోమ్రోన్ అని వేరు మాటలతో పిలుస్తాం. 10 గోత్రాలు విడిపోయి వారొక రాజ్యంగా ఉన్నారు, వీరొక రాజ్యంగా ఉన్నారు. రాజ్యములకు, నేషన్స్. మరి ఆ 10 గోత్రాల వారికి 2 గోత్రాల వారికి కలిపి ప్రవక్తగా ఉండడానికి ఏర్పాటు చేశాడా, లేక దాడి చేసి సామంతరాజులుగా మార్చుకున్న అశూరీయులకు ప్రవక్తగా ఉంటాడా, తదుపరి వచ్చిన బబులోనీయుల మధ్య ప్రవక్తగా ఉంటాడా, మధ్యలో ఇంకొక థ్రెట్గా వచ్చినటువంటి ఐగుప్తీయులకు ప్రవక్తగా ఉంటాడా? అంత క్లారిటీ లేదు. కానీ ప్రాఫెట్ టు ద నేషన్స్, ఒక జనం కాదు కానీ అనేక జనములకు, రాజ్యములకు నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్తాడు. 3 విషయాలు చెప్పడం మనం చూసాం. నువ్వు గర్భంలో ఏర్పడకముందే నువ్వు నాకు తెలుసు, నేను కనుగొన్నాను. గర్భంలో నుండి బయటికి రాకముందే నిన్ను ప్రతిష్ఠించాను, ఐ హ్యావ్ డెడికేటెడ్. మరి లోకంలోకి వచ్చాక నీకున్నటువంటి, బికాజ్ ఐ హ్యావ్ డెడికేటెడ్ యూ ఆర్ శాంక్టిఫైడ్ యూ, ఐ నో యూ. తల్లి గర్భంలోనే ఇవన్నీ జరిగిపోయినాయి. వాట్ ఈస్ యువర్ డెస్టినీ అంటే రాజ్యములకు ప్రవక్తగా ఉండడం. రాజ్యములకు ప్రవక్తగా ఉండడం అనేది ఇట్స్ నాట్ యువర్ చాయిస్ బట్ మై చాయిస్. ఇది విచిత్రంగా కూడా ఉంటాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏమవుతాం అనే దాని మీదనే ఉంటాం. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి, ఈ పిల్లవాడిని ఎటు నడిపించాలి. మరి గాడ్స్ చాయిస్ ఏంటో, దేవుడు ఏమనుకున్నాడో బిడ్డల విషయంలో, మన విషయంలో దైవ పర్పస్, నిర్ణయం ఏమై ఉన్నది అనేది ఇర్మియా సంభాషణలో మనం తెలుసుకోవచ్చు. సరే, ఇర్మియా ఏదో దేవాలయంలో వాళ్ళ నాయన పూజారి, నెక్స్ట్ ఈయన బలులు నిర్వహించేటప్పుడు, నైవేద్యములు అక్కడ ఇచ్చేటప్పుడు, యాజక వృత్తిలో ఆయన గర్భగుడిలోకి పోవడం, ప్రజల మధ్యలోకి రావడం, బలులు నిర్వహించడం, ఇదంతా దేవాలయంలో విత్ ఇన్ ద టెంపుల్. వాళ్ళ తండ్రి వృత్తి. వీళ్ళు లేవి గోత్రికులై ఉంటారు, వీళ్ళందరి వృత్తి అదే. కానీ ఇక్కడ చూసినట్లయితే నిన్ను ప్రవక్తగా చేస్తున్నాను, అనదర్ ప్రొఫెషన్, ఫ్యామిలీ ప్రొఫెషన్ కూడా కాదు. ఇశ్రాయేలీల రాజ్యంలో 4 ఉంటాయి ప్రొఫెషన్స్. ఒకటి యాజకుడు, నేను చెప్పిన టెంపుల్లో ప్రీస్ట్. 2 ప్రవక్త. ప్రవక్త ఎవరైనా కావచ్చు, దేవుడు పిలిస్తే కావాలి. ప్రజలతో దేవుని మాటలు చెప్పేవాడు ప్రవక్త. యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, వారబ్బాయిలు వినండి. ఏమి చెప్పమన్నాడో, ఎవరికి చెప్పమన్నాడో అవి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అది ప్రవక్త. మరి యాజకుడు, ప్రవక్త, వీళ్ళిద్దరూ, ఆ రాజులు, యాజకులు, ప్రవక్తలు. 4వది జ్ఞానులు, వైజ్ పీపుల్. అందువల్లనే బైబిల్లో జ్ఞానుల గ్రంథాలు కూడా ఉన్నాయి. యోబు ఉన్నది, సామెతలు ఉన్నది, ప్రసంగి ఉన్నది. ఇవన్నీ జ్ఞాన గ్రంథాలు, విజ్డమ్ లిటరేచర్. ఎవరు ప్రొడ్యూస్ చేశారంటే వైజ్ పీపుల్. ఇశ్రాయేలీలో 4 రాజ్యంలో ఉన్న వృత్తులు. ఏది? రాజ్య పరిపాలనలో, పరిచర్యలో రాజులు, యాజకులు, ప్రవక్తలు మరియు జ్ఞానులు. అయితే ఇక్కడ యాజక వృత్తిలో ఉన్న తండ్రికి పుట్టినటువంటి కుమారుడు యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేయలేదు, కానీ ప్రవక్తగా పిలుస్తున్నాడు. ఆ ప్రవక్త ఎవరికంటే టు ద నేషన్స్.
ఒక విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ మరి అది ఏ నేషన్స్ ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు ఒకే రాష్ట్రం, ఇప్పుడు 2 రాష్ట్రాలు అనుకుంటున్నాం. మేము జబల్పూర్లో ఉన్నప్పుడు కాలేజ్ చాలా బాగుంది. మాకు ప్రిన్సిపల్ కానీ, స్టూడెంట్స్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ చాలా మమ్మల్ని ప్రేమించారు, గౌరవించారు. మేము ఆంధ్ర వెళ్ళిపోతాం, హైదరాబాద్ ఏసీటీసీకి వెళ్తాం అని ఒత్తిడి చేశాం. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, మధ్యప్రదేశ్లో వాళ్ళు నాన్ లోకల్స్ అవుతారు. సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్కి వస్తే కొన్నేళ్లకు హైదరాబాద్లో కూడా మేము నాన్ లోకల్స్ అనే భావన వచ్చింది. ఏంది హైదరాబాద్లో నాన్ లోకల్ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, మళ్ళీ స్టేటస్ మారిపోయింది. మరలా తెలంగాణలో నాన్ లోకలు ఇప్పుడు మా పిల్లలు పరిస్థితి అదే. పిల్లలు హైదరాబాద్లో చదువుకున్నారు, ఇక్కడ ఈ యువతల రాష్ట్రంలో ఇప్పుడు ఏది అప్లై చేసుకున్నా నాన్ లోకల్ కేటగిరీకి వస్తున్నారు. ఇది ఇంకా ఇబ్బంది అయిన విషయం. నాన్ లోకల్ అంటే మన తలంపు వేరు, మన చాయిస్ వేరు, మన ఎంపికలు వేరు. ఇవన్నీ కూడా ఈ ఎంపికల ప్రకారం డీల్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటే అవి అడ్డం తిరుగుతున్నాయి, కథలన్నీ అడ్డం తిరుగుతూ ఉన్నాయి. ఏమిటి? వాట్ ఈజ్ గాడ్స్ పర్పస్? నువ్వు రాజ్యాల మధ్య ప్రాఫిట్ అవుతున్నావు అంటాడు. మరి తెలంగాణ ఆంధ్ర ఎట్లాగో ఉత్తరాన ఉన్న 10 గోత్రాలు, యువతలు ఉన్న 2 గోత్రాలు, 12 గోత్రాలు మొత్తానికి ప్రవక్త అనేటువంటిది. అన్య రాజ్యాలు అయిన అషూరీయులు, బబులోనీయులు, ఐగుప్తీయులు, వాళ్ళ రాజ్యాల మధ్య కూడా ప్రవచనమా? ఇర్మియా అనుకున్నాడు, నాకంత కెపాసిటీ లేదే అనుకున్నాడు. మాకంత ఇంటర్నేషనల్గా లేకపోతే ఈ ట్రైబ్స్ అన్నిటి మధ్య నేను ప్రాఫిట్గా అంటే ఇట్స్ ఓన్లీ కన్వర్జేషన్. ప్రాఫిట్ అంటే అంతర్జాతీయ వేదికలలో మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడం. అందులో క్రిటికల్ కామెంట్స్ ఉన్నాయి, మరి ఎంకరేజింగ్ కామెంట్స్ ఉన్నాయి. ఇదేంటి అబ్బా, ఇదేంటి అనాథోదు, ఒక చిన్న గ్రామం, మా తండ్రి యాజకుడుగా ఉంటే ఆయన ఎనికిడితే ఏదో ఒక రోజున వెళ్తాను, ఆ దేవాలయంలోనే అన్ని బలులు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇదే వృత్తి బాగుంటుంది మా తండ్రి గారి వృత్తి అనుకుంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీకు ఆప్షనే లేదు అంటున్నాడు. నువ్వు తల్లి గర్భంలో ఏర్పడక ముందే నేను మరి తెలుసుకున్నాను. ఐ నో యు, అక్నాలెడ్జ్డ్ యు. భూమి మీద పడకముందే, భూమి మీద అవుటర్ వరల్డ్ని చూడకముందే ఐ హ్యావ్ శాంక్టిఫైడ్ యు, డెడికేటెడ్ యు. ఇక అమ్మకి ఛాయిస్ లేదు, నాన్నకి ఛాయిస్ లేదు, పుట్టినోడికి ఛాయిస్ లేదు. ఇది విచిత్రమైనటువంటి ఇది. పోనీ దేవుని ఛాయిస్, డివైన్ ఛాయిస్ అనుకుందాం. డివైన్ ఛాయిస్ అయితే ఏమంటున్నాడు? అంతర్జాతీయంగా అమాంగ్ ద నేషన్స్ యూ విల్ బి ద స్పోక్స్ పర్సన్ యాజ్ అ ప్రాఫిట్. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పాల, వాళ్ళతో మేక్ ఏ కన్వర్జేషన్. అదంతా వాళ్ళు మేధావులు ఉంటారేమో, ఎవడెవడ ఉంటాడో ఏంటో, ఏం కథో ఏమిటి. ఒకసారి దక్షిణాఫ్రికాలో నేను పిలువబడ్డాను ఒక సదస్సుకి. స్టెల్లెన్బోష్ అనే యూనివర్సిటీలో ఒక సదస్సులో ఒక అంటే రీసెర్చ్ పేపర్ను ప్రజెంట్ చేయడానికి పిలువబడ్డాను. ఎట్లా వెళ్తున్నాను కదా అని
డర్బన్లో ఉన్నటువంటి స్నేహితుడికి రాశాను, నేను అట్లా వెళ్తాను స్టెల్లన్ బుష్, మనం కలుసుకోవచ్చా అంటే ఆయన అన్నాడు, డర్బన్లో దిగయ్యా, 10 రోజులు ఉండేటట్టు ముందుగా రండి అన్నాడు. డర్బన్లో దిగాను. దిగితే నేను దిగేసరికి 10 రోజులకి టైం టేబుల్ వేసేసాడు. ఒకరోజేమో ఆ డర్బన్లో ఉన్న బ్యాప్టిస్ట్ పాస్టర్లందరి సదస్సులో ఒక సెమినార్ కండక్ట్ చేయడం, ఆ మరుసటి రోజు నుండి ఉన్న చర్చెస్లో మాట్లాడడం. అది ఒక రకంగా ఏంటి ఈ దేశస్తులు వాళ్ళు మరి ఇంగ్లీషే మాట్లాడతారు, ఎందుకంటే ఈ ప్రక్క దేశాల నుండి వెళ్ళినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి వారు తెలుగులో మాట్లాడుకుంటే వారి స్టేటస్ తగ్గుద్దని ఇంగ్లీష్నే ఎంకరేజ్ చేశారు. ఇంట్లో కానీ, బడిలో కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని జనరేషన్స్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేశారు. వీళ్ళు తెలుగు మాట్లాడుతుంటే వీళ్ళు ఏదో తక్కువ జాతి అని వాళ్ళు అంటారని, వాళ్ళలోనే ఈ సమస్యలు ఉన్నాయి, ఎవడెక్కువ ఎవడు తక్కువ అని. చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ దేవుని నామమున ప్రార్థన చేసుకుని మొదలు పెడితే ఒక్కొక్క ప్రోగ్రాం వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు. మాకు అర్థం కాని విషయాలు చెప్తున్నారండి, ఇంతకాలం మేము వేరే రీతిగా ఉన్నాం, మీరు మాకు ఈ వారం దినంలో అనేక విషయాలు అక్కడ బోధిస్తూనే ఉన్నారు. వీళ్ళంతా కలిసి అవతల చర్చికి వచ్చేవాళ్ళు, వీళ్ళు కలిసి ఇంకో చర్చికి వచ్చేవాళ్ళు అని అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఐఎమ్ నాట్ ఫిట్ టు దట్ పర్టికులర్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. నేను అది ముగించుకొని మరలా కేప్ టౌన్ అనే ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక సెమినారీ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్, ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యాడు ఆయన, ఆ ప్రొఫెసర్ ఏం చేశాడంటే అక్కడ ఒక సెమినార్ ఏర్పాటు చేశాడు అక్కడ విద్యార్థులతో. ఏంటి ప్రభువా ఇవి అనుకుంటే, సో ఇట్ వెంట్ ఆన్ వెల్. మనకేమో వీఆర్ ఇన్ఫీరియర్, మనం దేశీయులు గ్రామీణులు, మనకు నోరు తెరవలేమేమో అనేటువంటి ఇన్ఫీరియారిటీ. ఇదే పరిస్థితి ఇర్మియాకు. అనాతోతు వాడిని, ఒక యాజకుడు కొడుకుని ఏదో దేవాలయ ప్రాంగణంలో నైవేద్యం, బలులు, ధూపాలు, ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయడం, అనుకున్నాను. నా జీవితం ఇందుకు వరకు మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దేవుడు ఏంటి, నువ్వు అప్పుడే మీ అమ్మ కడుపులో పడక ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, కడుపులోంచి లోకంలోకి రాకముందే ప్రతిష్ఠించాను, అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఈ పని చేయాల్సిందే, నో ఆప్షన్, నో అదర్ గో. ఇది ఇర్మియా పరిస్థితి. మన పరిస్థితి, మనది కూడా అదే పరిస్థితి. దేవుడు he had a purpose for each one of us. అయితే మనకు ఒక వయసు వచ్చాకనే ఈ పర్పస్ రివీల్ అవుతుంది. పుట్టిన కాడ నుంచి అమ్మ ఏదో చేయాలనుకుంటుంది, నాన్న ఏదో చేయాలనుకుంటాడు. ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు ఇంజనీర్ అంటారు, ఒకరు సివిల్స్ రాయించాలనుకుంటారు, ఇంకొకళ్ళు ఏదో అంటారు, రకరకాలు. మా బాబు వాళ్ళ టీచర్ అడిగిందట, ప్రేమ్జాన్, ఏమవుతావురా నువ్వు పెద్ద అయ్యాక? వాడు ఏ ఛాయిస్ పోలీసుని అవుతానన్నాడు. ఇంకా అది చెప్పలే, ట్రాఫిక్ పోలీసా, లోకల్ పోలీసా, రిజర్వ్ పోలీసా, ఇంకా అంత దూరం పోలే వాడు. సో దీస్ ఆర్ నాట్ అవర్ చాయిసెస్. ఇవి మన చాయిసెస్ కాదు. బాల్యంలో తెలియబడలేదు ఏంటి ఆ డెస్టినేషన్. వెన్ వి అచీవ్ సర్టన్ ఏజ్, అప్పుడు దేవుడు అనుకూలమైన సమయంలో నిన్ను అందుకబాయ్ నేను పుట్టించాను లోకంలో, నీకు వేరే ప్రత్యామ్నాయ వృత్తులు లేవు, జీవితం లేదు, యు నీడ్ టు గో ఇన్ దిస్ వే.
అప్పుడు ఒకే మాట, ఈయనన్న మాట 6వ వచనం మనం చూసినట్లయితే 6వ వచనంలో అంటాడు, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడను. ఆయన ప్రభువే, ఆయన యెహోవాయే. దానిని గౌరవప్రదంగానే అడ్రస్ చేస్తున్నాడు. యు ఆర్ లార్డ్ యావే, యెహోవావే. కానీ చిత్తగించుము, నేను బాలుడను. బాలుడను అనే మాట 20 ఏళ్ళ లేక 18 ఏళ్లకు అంటున్న మాట కాదు. అంటే నేను ఇమ్మెచ్యూర్, మరి పరిణితి లేని చాలా చిన్నవాడిని, నేను బాలుడను. ఈ మాట మనం చూసినట్లయితే నీవేమో ఇంటర్నేషనల్గా నన్ను వాడాలి అంటున్నావు, అంతర్జాతీయంగా జనముల మధ్య, రాజ్యముల మధ్య, టు ద నేషన్స్ అంటున్నావు, ప్రాఫిట్ టు ద నేషన్స్ అంటున్నావు. నాకు ఆ కెపాసిటీ లేదు, ఐ యామ్ కిడ్. అంటే తనను తాను అంచనా వేసుకోవడంలో కొన్నిసార్లు మనల్ని మనం అంచనా వేసుకోవడంలో కూడా మనం సరిగా వేయలేం. సరిగా అంచనా వేసుకుంటే సక్సెసే. కొందరు తనకు మించిన అంచనా వేసుకుంటారు, అంటే తన కెపాసిటీకి మించినటువంటి దీనిలోకి వెళ్తూ ఉంటారు. అందువల్ల ఎక్కువ భాగం నో యువర్ సెల్ఫ్ అంటారు. నిన్ను నువ్వు తెలుసుకో, నీ కెపాసిటీ ఏదో తెలుసుకో. సైకిల్ తొక్కడం రాదు, విమానం నడుపుతానంటున్నావు, ఏంది నీ అంచనాలు, ఏంది నీ వ్యవహారం ఏంది అని అంటారు. ఇక్కడ ఇర్మియా అంటాడు, నాకంత కెపాసిటీ లేదు, నేను బాలుడను, ఇమ్మెచ్యూర్. ఈవెన్ దో హీ అటైన్డ్ యంగ్ ఏజ్, దేవునికి చెప్పుకుంటున్నాడు, యెహోవా ప్రభువా నేను బాలుడినయ్యా. కొంతమంది లీడర్స్ బైబిల్లో ఇదే మాట అంటారు. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము 3వ సొలొమోను విషయంలో మనం చూస్తే 3వ అధ్యాయము 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. సేమ్ మాట అంటాడు సొలొమోను. పెద్ద రాజ్యం, 12 గోత్రాల రాజ్యం. తర్వాత కూడా అంటాడు, అసలు ఈ రాజ్యం తిరగలేను కూడా, ఈ రాజ్యం గురించిన అవగాహన కూడా కష్టం, బుద్ధి తక్కువైనది, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నేను బాలుడను. కావున దేవుని ఎంపిక విషయం అర్థం అవుతూ ఉన్నప్పటికీ ఈ కెపాసిటీ నాకు చాలదు, ఈ కార్యం జరిపించడానికి నాకు కెపాసిటీ లేదు, నేను బాలుడను. ఎప్పుడైతే ఈ మాట అంటున్నాడో మరి అప్పుడు దాకా యెహోవా దేవుడు యు హ్యావ్ నో ఎగ్జిట్ అంటున్నాడు. యు హ్యావ్ నో ఎగ్జిట్. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీకు పని కూడా అసైన్ చేశాను, దానికి నిన్ను డెడికేట్ చేశాను, నీకు ఎగ్జిట్ ఏది? ఎక్కడికి పోతావు? నీకు ఎగ్జిటే లేదు. అయ్యా నన్ను వదిలిపెట్టు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నీకు ఎగ్జిట్ లేదు అంటూ 7వ వచనాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే
యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు. బాలుడను అనవద్దు అంటే రెండు కూడా. ఒకటి, తన కెపాసిటీ చాలా తక్కువ అని అనుకుంటున్నాడు. కానీ యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నేను బాలుడను అని అనుకొనవద్దు. ఇది కూడా, దీనిని కూడా గమనించాలి. యు నీడ్ టు అడ్రస్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. యు నీడ్ టు మేక్ కన్వర్జేషన్స్ విత్ ద నేషన్స్. పండితుల మధ్యలో, గొప్పవారి మధ్యలో, రాజుల మధ్యలో, మంత్రుల మధ్యలో, వీరందరి మధ్యలో నీవు పోయి మాట్లాడాలా. యు నీడ్ టు ఓపెన్ కన్వర్జేషన్ అండ్ కన్విన్స్ దెమ్. నేను బాలుడిని అనొద్దు, నువ్వు బాలుడిని అనొద్దు అంటే, ఇఫ్ యు హ్యావ్ ఏ కెరీర్ దేవుడు అప్పగించినది, దానిలో మనము మరి మానసికంగా తక్కువ అంచనా వేసుకోవడం సరి అయినది కాదు. సరి అయినది కాదు. తక్కువ అంచనా వేసుకోవడం సరి అయినది కాదు. నీ యొక్క మరి దాన్ని ఏమంటాం, సెల్ఫ్, నీలో ఉండేటువంటి అంతరాత్మ ధైర్యపడాలి. అంతరాత్మకు బలము కలగాలి. అంతరాత్మ ఓకే అప్పగించావు కదా, యు డీల్ ఇట్. అంతరాత్మ బలపడాలి. దాన్ని మన సైకలాజికల్ టర్మ్స్లో ఏదో అంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా బెటర్ టర్మ్ ఏదో ఉన్నది, అది కలిగి ఉండాలి. అంటే నిన్ను హెచ్చించుకోవటం కూడా కాదు, కొన్నిసార్లు హెచ్చించుకుంటాం ఉన్నదానికన్నా. కానీ ఉన్నటువంటి సిచ్యుయేషన్ అడ్రస్ చేయడానికి నీవు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇది దేవుడిచ్చిన పని, ఇంకా పూర్తిగా ఉండాలి. నువ్వు అనవద్దు, బాలుడివి అనవద్దు. నీవు ధైర్యంగా ఉండాలి. నీవు ధైర్యంగా ఉండాలి. ఈ వచనంలో అంటాడు, ఈ అబ్జెక్షన్ని యెహోవా దేవుడు ఇగ్నోర్ చేశాడు. ఇంతసేపు వాదిచ్చి నాకు కుదరదు, నేను ఈ పని చేయలేను, పెద్ద బాధ్యత అంటే త్రోసిపుచ్చాడు. పోవయా, నువ్వు ఈ అబ్జెక్షన్లు కరెక్ట్ కాదు, నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు బాలుడు అనవద్దు. కొన్నిసార్లు ఈ వృత్తిలో మరి కొంతమంది ప్రొఫెసర్ చెప్తాడు, నాకు కూడా ఒక ప్రొఫెసర్ అన్నాడు, నీ గురించి నీకు తెలియదయ్యా అన్నాడు. నీ గురించి నీకు తెలియదు, నువ్వెందుకు వై డు యూ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్? నన్ను అణిచివేయాలని ఒక ప్రొఫెసర్ నా శాస్త్రంలోనే, హోమిలిటిక్స్, చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఒక రీతిగా 2 ఏళ్ల కోర్సు 3 ఏళ్ళకి నెట్టాలని, నువ్వు ఇది చేయలేవని, నీ వల్ల కాదని, అదని ఇదని, ఆఖరికి నీకు ఇంగ్లీష్ రాదు, ఎక్కడ ట్యూషన్ పోవాలన్నాడు. ఇవన్నీ చాలా మనల్ని కృంగదీసే. పల్లెటూరోడివి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్కి చెప్పాడు, పల్లెటూరోడు ఇంగ్లీష్ రాదు. నన్ను కలిసి ఆమె, you are Andhra people, I am told that you do not know English properly, you need to learn. ఇందిరా ఇట్లా కృంగదీస్తున్నారు అని మరి మంచి శ్రేయోభిలాష అయినటువంటి ప్రొఫెసర్కి చెప్తే ఆయన అన్నాడు, ప్రభాకర్, you do not know about yourself. That professor is feeling threatened
బికాజ్ ఆఫ్ యూ. నువ్వు రేపొద్దున ఆయనకు థ్రెట్ అవుతావని. అట్లాగే అయింది. తర్వాత కాలంలో మా యూనివర్సిటీలో సెనెట్ ఆఫ్ సెరంపూర్లో నా స్పెషలైజేషన్లో హోమియోటిక్స్లో నేనే మొదటి ప్రొఫెసర్ని అయ్యాను. ఆ సెనెట్ ఆఫ్ సెరంపూర్ సర్కిల్లో మొదటి డాక్టరేట్ చేసిన వాడిని అయ్యాను. అట్లాగనే వారు నన్ను మరి డాక్టరల్ క్యాండిడేట్స్కి ఎగ్జామినర్గా కూడా వేశారు. కొందరు నా యొద్ద డాక్టరేట్ ముగించుకొని అవార్డు చేయబడినారు. గైడ్గా ఉన్నాను. వేరాజ్ దట్ ఫెలో ఆయననే అడిగాను నేను, నాకు గైడ్గా వేయండి అయ్యా, నన్ను ఒక ఆయన ఇట్ట అన్నాడు, ఆయన దగ్గర నేర్చుకుంటానంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్ పెద్ద ఆయన అన్నాడు, నో ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు గైడ్ యూ అన్నాడు. అంటే నన్ను తీసి అవతల పడేసి ఇంగ్లీష్ రాదని ప్రచారం చేసి కాలేజ్ అంతా ఎంత చేసినాడు. చివరికి ఆయన గురించి పెద్ద సభలో అన్నారు, ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు గైడ్ యూ. ఏంటంటే లేదు, సరుకు లేదయ్యా ఆయన కాదు. సో నీ సరుకు నీకు తెలియదు. దేవుడు ఒక బాధ్యత పెట్టినప్పుడు నీకు ఒక కెపాసిటీ ఉన్నది, అది దేవునికి తెలుసు. నువ్వు అబ్జెక్షన్లు పెడుతుంటావు. ఇరిమియా అబ్జెక్షన్ పెట్టాడు, నా వల్ల కాదయ్యా బాలుని, ఈ బాధలు ఎక్కడ పడా. అంతర్జాతీయంగా పోయి మేధావులు, రాజులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, వారితో నేను కొట్లాడాలనా, నేనెంతటి, నేను బాలుడినయ్యా. నువ్వు బాలుడు అనవద్దు, తీసేయి, అబ్జెక్షన్ తీసేయి. మరి ఎట్లాగయ్యా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవాలి. నువ్వు వెళ్ళాల్సిందే, చెప్పాల్సిందే. నువ్వు వెళ్ళాల్సిందే, చెప్పాల్సిందే. అట్లన రాదు. ఇక నో ఎగ్జిట్, నో ఎస్కేప్. నాకొద్దయ్యా ఈ పని అంటున్నావు ఇర్మియా, నువ్వు అలాగనవద్దు. నీ వ్యవహారం కాదు, నీ నిర్ణయం కాదు. నేను ఎక్కడికి వెళ్ళమంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఏం మాట్లాడమంటే అది మాట్లాడు. 2 నేను, నీవు కాదు. నేను చేస్తూ ఉంటున్నాను, నీవు కాదు అనేటువంటి మాట చెప్పి 8వ వచనంలో అంటూ ఉన్నాడు, డోంట్ బీ అఫ్రైడ్. నీవు భయపడవద్దు, వారికి భయపడకము, వారికి భయపడకము. పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి భయపడవద్దు. నాలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు నేర్పింది ఏంటి? అరే ఆయన పెద్ద ఆయనరా, నమస్కారం పెట్టురా, ఏంది నువ్వు అట్లాంటి చొక్కా వేసుకొచ్చావు, పెద్దవాళ్ళకి గౌరవప్రదంగా ఉండాలి, నిలబడాలి, ఏంది నువ్వు, నీ చూపేంది, నీ మాట ఏంది, హార్ష్గా ఉంది, పెద్దవాళ్ళకి కోపం వస్తుందిరా, ఇవి నేర్పింది. ఇప్పుడేమంటున్నాడు ఇర్మియాతో, నువ్వు పో, ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళిపో, ఏం మాట్లాడాలో మాట్లాడు. ఇక ఇర్మియాకు మరి ఆప్షన్ లేకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాలో భయం లేదు. పెద్దల యొద్దకు వెళ్ళాలి, వెళ్ళు. మరి ఏం మాట్లాడాలో మాట్లాడు, అంతే. నువ్వు భయపడవద్దు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు, ఏం మాట్లాడాలని నేను చెప్తే అదే మాట్లాడు. అయ్యో ఆయన రాజు అయ్యా, ఇశ్రాయేలు 10 గోత్రాలకి రాజు, నేను పోయేదన్నంటే నువ్వు వెళ్ళాలి, నిలబడాలి, చెప్పిన మాట ఆయనకు చెప్పాలి. అసలు ఎంట్రీ ఇస్తారయ్యా, అవన్నీ నీకు అనవసరం, నేను చూసుకుంటాను. ఎంట్రీ ఇస్తారా? లోపలికి బాగుముందు బయటోడే వేసేస్తాడా? లేదు, ఇవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం మాట్లాడాలో కూడా నేను చెప్తాను. నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు ఒబిలైజ్ అవుతారు, అంతే. నోరు మూసుకుని తలకాయ ఉంచుకొని వింటారు, అంతవరకే. ఎందుకు అంటే మనము చూస్తాం, నేను నీతో ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను తోడుగా ఉన్నాను, నువ్వు ఒక్కడవి కాదు.
మోషేతో కూడా చెప్పింది అది. నేను నీ పక్కన ఉన్నాను, నువ్వు ఒక్కడవే కాదు, నేను నీకున్నాను, నిన్ను బలపరుస్తాను, నేను ముందుకు కొనసాగింప చేస్తాను. చాలా మంచి మాట. ఎందుకు నీకు భయం ఏంటి? సర్వ సృష్టికర్తను నేను నీకు తోడై ఉన్నాను, నువ్వేమి అభ్యంతరాలు చెప్పవద్దు అని అప్పుడు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, దేవుడు అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ముట్టాడు, టచ్డ్. మనవాళ్ళు టచ్ అని ఈ మధ్య టీవీల్లో కనపడుతూ ఉంటారు. కింద పడిపోతాడు ఈయన, తనకు ముందు వాడు అవతలవాడు కింద పడతాడు. అది వేరు. యెహోవా దేవుడు అంటున్నాడు, నేను నీ నోరు ముట్టాను, నీ నోరు ముట్టాను. యెషయా కూడా అంటాడు కదా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా అంటే, మనం 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తే ముగించుకున్నాం. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాట మనం గమనించినప్పుడు, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలెను, నీ పెదవులకు తగిలడం, నీ పెదవులకు తగిలిన, నీ పాపములు పరిహరింపబడినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే నేనే నీ పెదవులు ముడుతున్నాను, టచింగ్ యువర్ మౌత్, నీ పెదవులను ముట్టుచున్నాను, నీ నోట్లో నా మాటలు ఉంటాయి. సో కెపాసిటీ బిల్డింగ్ బై గాడ్. యు మే నాట్ హ్యావింగ్ వొకాబులరీ, అంతే కదా. మనం తెలుగులో చదువుకున్న వాళ్ళం, మన యొక్క భీతి ఏంటంటే లాంగ్వేజ్. తెలుగు బడిలో చదువుకొని గవర్నమెంట్ బడిలో చదువుకున్నాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలుగులో ఆలోచిస్తాం, ఇంగ్లీష్లోకి మైండ్లో తర్జుమా చేసుకుంటాం, ఆ తర్వాత మాట్లాడతాం. మన భయం ఏమిటి? ఇందులో కర్త కర్మ క్రియ 3 ఉన్నాయా లేవా? ఈ భాష ఈ పదం విన్నవాడు ఏమనుకుంటాడు ఏమిటో, లేక నాకున్నటువంటి ఈ పాండిత్యం ఎదుటి వాళ్ళకి ఫూలిష్గా ఉంటుందేమో. ఇది మనకున్నటువంటి అబ్జెక్షన్స్. నేను ఎంతటి వాడును, ఏం మాట్లాడతాను, వాడేమనుకుంటాడు. పంతుళ్ళని ఎగతాళి చేస్తుంటారు కొన్నిసార్లు. విద్యార్థులు పిచ్చి ప్రశ్నలు వేసి ఈ పంతులకు చదువు రాదు అని అంటారు. మేము జబల్పూర్ వెళ్ళినప్పుడు ఆ కాలేజే ఇంగ్లీష్ కాలేజ్. అది హిందీ కూడా ఉంది, కానీ మాకు హిందీ కుదరదని చెప్పాం. ఆలోచన ఏంటి, ఈ పిల్లలు వీళ్ళు అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఏం అబ్జెక్షన్లు చెప్తారో. దేవుడు ఉన్నాడు, అప్పగించిన ఆయన నీ నోట నా మాటలు ఉంచాం. డోంట్ బీ వరీడ్, నువ్వు భయపడవద్దు, నీ నోట నా మాటలు ఉంచాను. వాట్ డు యు టీచ్? ఈడకి పంపిన వాడిని మరి నేను నీకు మాటలు కూడా ఇచ్చాను, పంపుతున్నాను, ఏం మాట్లాడాలో చెప్తున్నాను. ఇప్పుడైతే నీ నోరు ముట్టి నా మాటలు నీ నోట్లో పెట్టేశాను, ఇక ఇబ్బంది లేదు. చాలా మంచి మాట ఇక్కడ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మాటలు పెట్టాను నీ నోట్లో. చివరగా 10వ వచనం చూసినట్లయితే, పెళ్ళగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును, రెండో వైపు కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద నిన్ను
జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. అయిపోయిందయ్యా, నువ్వేమి ఇక అబ్జెక్షన్లు పెట్టవద్దు. కొన్ని చోట్ల నువ్వు పడగొట్టాలి, పెళ్ళగించాల, పడగొట్టాల. కొన్ని పదాలు వాడాడు: పెళ్ళగించుట, విరుగ్గొట్టుట, నశింపజేయుట, పడద్రోయుట. శాపోక్తులు పలకాల్సి వస్తుంది. శాపోక్తులు అక్కడ ఇంప్లిమెంట్ అయిపోతాయి. యేసుక్రీస్తునందు మనం శాపోక్తులు పలకం. ఒకడు ఎవడం పలికాడంటే దేవుని యేసుక్రీస్తు మాట కాదు. పాత నిబంధనలో ఓకే, ఇక్కడ ఇచ్చాడు పవర్, అథారిటీ. ఏ అథారిటీ ఇచ్చాడంటే పెళ్ళగించడం, పడగొట్టడం, నశింపజేయడం, విరగ్గొట్టడం, ఈ అథారిటీ ఇచ్చాడు ఇర్మియాకు. యేసుక్రీస్తునందు ఈ అథారిటీస్ ఇవ్వల క్రైస్తవ సేవకులకి. ఇస్తే ఇక ఒక మంచి బోధకుడు వస్తుంటాడు టీవీలో ఎప్పుడు: దొరబాయ్ నీది రెడ్ బుక్, నా బుక్ తెరిచానంటే మీరు ఇక అస్సలు బతకరు అంటాడు. నీ బుక్ ఎటుపోద్దు, నా బుక్ పవర్ఫుల్. అంటే ఈ బుక్ దేనికి? జీవింపజేయటానికా, నాశనం చేయడానికా? ఇది కరెక్ట్ కాదు. దేవుడిచ్చిన మాట ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారి తర్వాత క్షమాపణ, ఆదరణ, లేక ఒక వ్యక్తిని బలపరచడం, ఒక వ్యక్తికి కావాల్సినటువంటి నెమ్మదిని, పీస్, శాంతినివ్వడం, ఈ మాటలు మన నోట్లో పెట్టాడు. దీనిని మనం ప్రాక్టీస్ చేయడానికి, ఆ విషయంలో ఆశీర్వదించడానికి పిలువబడ్డాం. ఆశీర్వచనాలు పలకడానికి పిలువబడ్డాం. ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటే అవి జరుగుతూ ఉంటాయి. శపించడం, ఒక వృద్ధురాలు అడిగింది గుంటూరులో పనిచేసేటప్పుడు: అయ్యా పాష గారు, నేను తొందరగా చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయన్నాడు. అమ్మా, నేను ప్రార్థన చేస్తే జనం జావరు. అట్టయితే మా పెద్దల ముందు వాళ్ళు ఒక్కొక్కడు పోయేటట్టు ప్రార్థన చేసేవాడిని. ఆ శక్తి ఇవ్వల దేవుడు. ఆ రోజున ఇర్మియాకి ఇచ్చాడు, పెళ్ళగించడానికి, పడగొట్టడానికి, గందరగోళం చేయడానికి. అది పాత నిబంధన. జడ్జిమెంట్, తీర్పు అనే కాన్సెప్ట్ పాత నిబంధనలు ఎక్కువ ఉన్నది. ఆ తీర్పు యొక్క ఉద్దేశం ఏమిటంటే శిక్ష ఇక్కడే. వి ఇంప్లిమెంట్ ద పనిష్మెంట్ హియర్ ఇట్ సెల్ఫ్. నువ్వు శపించావా కాళేవాడు, నువ్వు శపించావా వాడు ఇరిగిపోతాడు, శపించావా నలిగిపోతాడు, శపించావా వాడు అవుట్. ఇర్మియాకి ఇచ్చాడు ఆధార్. నువ్వు చేయమన్నప్పుడు చెయ్యి, అంతే, మాట్లాడు, అట్ట అయిపోతాడు. నువ్వు నాశనం అయిపోవుగాక అను, వాడు నాశనం అవుతాడు. ఇర్మియా, నేను చెప్పినప్పుడు నువ్వు ఈ పనులు చేయాల్సి వస్తుంది. రెండో సైడ్ ఈజ్ వెరీ మచ్ హోప్ఫుల్. ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినప్పుడు కట్టడానికి, టు బిల్డ్ లైవ్స్, జీవితాలు కట్టడానికి దేవుడు ఈ పరిచర్యని ఇచ్చాడు. ఇప్పటికీ మరి నేటి విశ్వాసులు, పాదుర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితాలు కట్టడానికి దేవుడు ఈ పరిచర్య ఇచ్చాడు. కట్టుటకు, నాటుటకు చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదనో రాజ్యముల మీదనో నిన్ను నియమించాను. ఏం కడతాం మనం? జీవితాలు కట్టడం, జీవిత నిర్మాణం జరగడం, జీవితాల్ని నాటడం, నిర్మాణం చేయడం. ఇది కీలకమైనటువంటి ఆశీర్వాదాలంటే మన వాళ్ళంతా ఇయే అనుకుంటుంటారు. ఏమిటి అంటే మరి బాగా ₹1,00,00,000 డబ్బులు వస్తాయా, 4 ఎకరాల పొలం వస్తుందా? ఆశీర్వాదములండి. లేదు, దేవుడిచ్చు శాంతి, దేవుడిచ్చేటువంటి సమాధానము, దేవుడిచ్చేటువంటి సంతోషము, దేవుడిచ్చేటువంటి
మన జీవితంలో క్షమింపబడిన జీవితం, ఆ గిల్టీ కాన్షియస్, నేను నేరం చేసేనట్టు మనసు నుండి విడుదల పొందటం, తేలిక అవడం, దీనికి మించిన సువార్త మరొకటి లేదు. అందువల్ల అంటాడు, కట్టుటకు నాటుటకు యేసుక్రీస్తు వారు అంటాడు, నేను లోకములోనికి వచ్చినది గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును, టు గివ్ లైఫ్, ద లైఫ్ విత్ అబండెన్సీ. ఒక మంచి జీవితం సమృద్ధిగా జీవించే జీవితాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. అందుకనే ఈ గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి, ఈ గొర్రెల్లో ఉన్నటువంటి పాప మనస్తత్వం, గిల్టీ కాన్షియస్ అంటాం, నేను తప్పు చేశాను, దాని నుండి విడుదలనిచ్చి నెమ్మదిని, క్షేమమును, సమాధానమును ఇచ్చుచున్నాను అని యేసు ప్రభువారు అంటాడు. ఒక నమ్మకమైన సాధనముగా ఆయన కొనసాగడం మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా విషయం, మరి యేసుక్రీస్తు వారి విషయం కూడా చెప్పుకున్నాం. మన విషయంలో కూడా దేవుని మనం అడగవచ్చు, దేవుడు మనతో మాట్లాడవచ్చు. ద గోల్ ఆఫ్ మై లైఫ్, డెస్టినేషన్ ఆఫ్ మై లైఫ్, ప్రభువా నేను కడక ఎటు ప్రయాణం చేయాలి, ఏం సాధించాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నేను క్షేమం పొందాలి, ఎక్కడ నిన్ను మహిమపరచాలి, నాకు తెలియజేయి. ఇర్మియాకు తెలియజేసినట్లు తెలియజేయి. నీ చిత్త ప్రకారమే నన్ను నడిపించు, కానీ నన్ను బలపరచు. ఇర్మియాని ఏ రీతిగా బలపరిచినావో అట్లా బలపరచు. నీ ప్రకారమే నేను జీవించు భాగ్యం దయచేయని దేవునికి మనం చెప్పుకుందాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని, ఇర్మియా జీవితం ఏ రీతిగా ఆశీర్వదింపబడినదో మా జీవితాలను కూడా ఆశీర్వదించమని, మా ప్రభువా మేము కూడా మీ ఉద్దేశం, మీ ప్రణాళిక ప్రకారం మేము ముందుకు సాగుటకు కృప చూపమని, మీరిచ్చిన ఒక్క జీవితం ఈ లోకంలో, మరలా మేము ఈ లోకంలో పుట్టాం కానీ మీ యొద్దకు వస్తా ఉన్నాము. ఈ అందమైన లోకంలో మా ప్రభువా మీరిచ్చిన అవకాశంలో మీ ఉద్దేశం మేరకు మేము ముందుకు సాగు భాగ్యం నిమ్మని, ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వినపాలను వేడుకొంచున్నాము తండ్రి.